నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషం. ఇవాళ కూడా నేను దుబాయ్‌లోనే ఉన్నాను. ఇవాళ కూడా మార్కెట్ ఫ్లాట్‌గానే ఉంది. 9 పాయింట్స్ ప్లస్‌లో ఉంటే నేను మార్నింగ్ చూస్తున్నప్పుడు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు 40 పాయింట్లు ప్లస్‌లో ఉంది. యాక్చువల్లీ చూసారంటే ఇవాళ డో జోన్స్, నాస్డాక్ అన్నీ పెరిగింది. నాస్డాక్ 2.5% పెరిగింది. నేను జపాన్‌లో చూసామంటే నిన్న పడిన నిక్కీ ఇవాళ పెద్ద కమ్‌బ్యాక్ అయింది. 5% మీద ప్లస్ 65,000 దాటిపోయింది. నేనేమో జపాన్‌లోనే గవర్నమెంట్ ఏమో డెఫినెట్‌లీ ఏమో కరెన్సీ మార్కెట్‌లో ఇంటర్ఫియర్ చేశారనుకుంటాను. 163 ఉంటది. ఇప్పుడు 168 వరకు పెరిగింది. కానీ జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఏమో తన ఇంట్రెస్ట్ రేట్‌ని హోల్డ్ చేశారు. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్‌ని పెంచాలి. ఓకే. అలా యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్‌ని పెంచాలి. అలాగే అదే సమయంలో యూఎస్‌లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచవలసింది పెంచలేదు. ఫెడ్ ఓటింగ్‌లోని 9 పీపుల్ ఏమో హోల్డ్, ముగ్గురేమో ఇంక్రీజ్ చేయమని చెప్పారు. ఈ 3 పేరు ఇంక్రీజ్ చేయమనడం చాలా డిఫికల్ట్. ఒక సిగ్నిఫికెంట్ మైనారిటీ. ఇంకో 3 పేరు ఎందుకు మారారంటే కెవిన్ మాస్ ఏమో డిసైడ్ చేసి ఓటేసినట్టుగా ఉంటుంది. అమెరికాలోని ఇన్‌ఫ్లేషనరీ ప్రెషర్ చాలా ఎక్కువుందని తెలుస్తున్నది క్లియర్‌గా. జపాన్‌లో కూడా ఇన్‌ఫ్లేషన్ ప్రెషర్స్ ఎక్కువుంది. స్ట్రాంగ్‌గానే ఉంది. ఓకే. నిన్న టెంపరేచర్ డాలర్ పడింది. గోల్డ్ పెరిగింది. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు మార్నింగ్ వరకు రూ. 100 గోల్డ్ పెరిగింది. మళ్ళీ 11,000 దాటిపోయింది 18 క్యారెట్ గోల్డ్. ఓకే. అలాగే 22 క్యారెట్ రూ. 25 మార్నింగే నిన్న మార్నింగే ఇవాళ మార్నింగే పెరిగింది. 2 పెరిగాయి అవుతాయి. గోల్డ్ కూడా పెరిగింది. ఇది ఒక ఫాల్స్ రైల్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారంటే గోల్డ్ పడుతుంది. ఇవాళ గోల్డ్ ఏమో 4075లో ఉంది ఒక ఔన్స్. అదే సమయంలో బ్రెంట్ ఏమో 85లో ఉంది. వార్ ఆగిపోయిందని మనకు తెలీదు. కువైత్, బహ్రెయిన్, ఖతార్ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయింది దీనివల్ల. సౌదీ కూడా ఏమో క్రూడ్ ఆయిల్ ఏమో రెడ్ సీ నుంచి తీసుకొని వెళ్ళడం అవ్వలేదు. హుతీ రెబెల్స్ ఏమో అటాక్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఈ స్ట్రైక్ కంటిన్యూ అవుతుందని మన వల్ల చెప్పడం అవ్వదు. నిన్న విప్రో, ఇన్ఫోసిస్, ఐడిఆర్ అంతా పడింది. ఇవాళ ఇండియాలో కూడా పడింది. ఇవాళ మెయిన్‌లీ పడిందేమో ఐటీ ఇండెక్స్. 3 రోజులు ఐటీ ఇండెక్స్‌ని పెంచి ఇవాళ 5 దించారు. ఇది బేసిక్‌లీ ఒక రొటేషన్. బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ఉండడం వల్ల నిఫ్టీ ఏమో 45 పాయింట్స్ అప్‌లో ఉంది. ఈ రొటేషన్ దీంట్లో మనము బాధపడకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనకు తెలిసిన వరకు ఫార్మా అండ్ ఐటీ ఏమో మనకు 2 కాపాడించింది. మన పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గానే ఉంది. మళ్ళీ మార్నింగ్ చూసినప్పుడు తంగమయిలేమో 10% పడింది. తంగమయిలు 3 సార్లు 10% పడినా కూడా ఇంకా 43 టైమ్స్ ఎర్నింగ్స్. ఈ సంవత్సరానికి 60% అప్‌లో ఉంది. దీనివల్ల ఇంకా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. గుండె సూది దిగకండి, దెబ్బ తగులుతుంది మీకు. అలాగే మనం గోల్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏటీఎన్, అక్షయ తంగమారిని తమిళ్ పేరులోని కళ్యాణ్ చూపులతో దించారు. తమిళనాడు ఫోకసెస్ అప్ అండ్‌గా వస్తున్నారు. క్రియేట్ చేస్తారని ఇంకా 300,00,00,000 ఇన్వెస్ట్ చేస్తా అని చెప్తున్నారు. ఓకే. ఇది తమిళనాడులోనేమో కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లోనే అక్షయ తంగమాలిగి పేరులోని లాంచ్ చేస్తున్నారు. తమిళనాడులో తమిళనాడులో ఎక్కడ చూసినా తమిళనాడులో పెరిగి ఉంది. మలై అంటే ప్యాలెస్ అని అర్థం. గోల్డ్ ప్యాలెస్ అని. అక్షయ గోల్డ్ ప్యాలెస్ అనే పేరులోని కళ్యాణ్ జ్యువెల్లర్స్ లాంచ్ చేశారు. ఇది ఎందుకు చేశారని మనకు తెలీదు. ఎనీవే ఇది చేశారు. ఇది తంగమయిల్ అన్నది జిఆర్‌టి తలక చైన్ బ్రాండ్ అని చెప్పొచ్చు. జిఆర్ తంగమల్లి అన్నది. ఇదవుతుంది టైటన్ తలక హోమ్ గ్రౌండ్. టైటన్ ఫస్ట్ డెవలప్ చేసింది తనిష్క్‌ని. సో, తనిష్క్, జిఆర్‌టి దాని తర్వాతేమో తంగమయిల్ హోమ్ బ్రాండ్. దాంట్లో చాలా ప్రైవేట్ ఇండస్ట్రియల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. దీంట్లో కళ్యాణ్ జ్యువెల్లర్స్ కూడా ఉంది. దాంట్లో అంత లెవెల్‌లో ట్రాక్షన్ రాలేదు. దీంట్లో ట్రాక్షన్ రావడానికి కూడా ఏటీఎన్ ఒక బ్రాండ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ ఏటీఎన్ బ్రాండ్ ఎంత లెవెల్‌లో సక్సెస్‌ఫుల్ అవుతుందని అది మన వల్ల చెప్పడం అవ్వదు. ఇండియాలో గోల్డ్ డిమాండ్ తగ్గింది. దేనికన్నా అంటే డ్యూటీ పర్సెంటేజ్ 16 దీన్ని పెంచడం వల్ల ఓకే. రేట్ పెరిగిపోయింది. ప్రజల వల్ల భరించడం అవడం లేదు. మిడిల్ క్లాస్ వస్తువులు కొనడం అన్నది మిడిల్ క్లాస్ పీపుల్ కొనడం అనేది తగ్గించారు. డబ్బున్నోళ్ళు ఏదో గోల్డ్ కొనాలని అనుకుంటున్నారు కొంటున్నారు. మిగతా అందరూ గోల్డ్ అవాయిడ్ చేస్తున్నారు. టోటల్ మార్కెట్ సైజ్‌లోనే 6% తగ్గిపోయిందన్నారు. టాటా స్టీల్ రిజల్ట్స్ వచ్చింది.
రిజల్ట్స్ కాగానే ఉంది. మార్నింగ్ ఏమో 1 ½ కప్‌లో ఉంటది. అందులో ఇండియన్ కంపెనీసే బాగా చేశాయి. నెదర్లాండ్ పర్వాలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ లాసెస్‌లో ఉంది. దాన్ని ఓవరాల్‌గా చూసామంటే 12% మీద టాటా స్టీల్ చిలక ప్రాఫిట్ పెరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ పక్కన ఒక గవర్నమెంట్ అండర్‌టేకింగ్ కంపెనీని ఆళ్ళు కొన్నారు. ఆ కంపెనీలో 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి కన్‌స్ట్రక్షన్ స్టీల్ బార్స్ తయారు చేయడం దాంట్లో మాట్లాడుతున్నారు. అదే అలాగంటా ఉంటే టాటా స్టీల్‌తో డెట్ తగ్గదిప్పుడు. ఎక్స్‌పాన్షన్ ఫేజ్‌లో మోడ్‌లో వెళ్తున్నారని అనిపిస్తుంది. నెక్స్ట్ అవుతుంది టాటా మోటార్స్ నుంచి వస్తాం. ఇవాళ ఒకళ్ళకి ఎస్పెషల్లీ పర్మిషన్ దొరకలేదు ఇవాళ. గ్రీన్ అండ్ ఎమిషన్ పర్మిషన్ ఏమో ఓకే. ఆగస్ట్ ఎండ్‌లోనే వస్తుందని టాటా మోటార్స్ నమ్ముతున్నారు. అక్కడ నుంచి ఒక 2 మాసాలయ్యి అక్టోబర్ అండ్ నవంబర్‌లోనే ఈ సంవత్సరం ఈ 2 కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ కలిపి చూడలేం. అది నెక్స్ట్ ఇయరే. కానీ దీంట్లోని ప్రాసెస్‌లో నడిపేటి ఇద్దరు కమిటీలోనే ఉన్నారు. ఇది హ్యూల్స్ యూనియన్ రెగ్యులేషన్ వల్ల డిలే అవుతుంది కానీ, ఇండియాలోని కొత్త మోడల్ లాంచ్ చేయడం ఇవాకోతో కలిపి లాంచ్ చేయడం అన్నది డిలే అవుతుందని మాట్లాడుతున్నారు. సో, ఓవరాల్ టాటా మోటార్స్ డీల్‌దేమో డిలే ఉంది. అది క్లియర్‌గా తెలుస్తున్నది. వేదాంత ప్రాఫిట్స్ ఏమో సూపర్‌గా గ్రో అయింది. దీనివల్ల టెంపరరీ సైడ్ లిక్ హిందుస్థాన్ జింక్‌లోనే అంతలకు సిల్వర్ ఉంది. ఇలాగా కమోడిటీస్ రేట్ మంచిగానే ఉండడం వల్ల ప్రాఫిట్ బాగానే ఉంది. ఇది స్ట్రక్చరల్ టర్నరౌండ్ అవుతుందా అని మనకు తెలీదు. ఒక అమెరికాలోనున్న ఇన్ అండ్ ఔట్ పేరెంట్ కంపెనీ ఏమో నెట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినంత వరకు వేదాంత్ అంత పెద్దగా పెరగడానికి అవకాశం అవ్వదు. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా ప్రాఫిట్స్ చాలా బాగా పెరిగాయి. స్టాండర్డ్ ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. గ్రూప్ ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. ఇది మెయిన్‌లీ ఎస్‌యూవీ మీద ఉన్న డిమాండ్‌కి, ట్రాక్టర్ మీద ఉన్న డిమాండ్ అవుతుంది కారణం. కంపెనీ సూపర్‌గా చేసాయి. కోర్ బిజినెస్ చాలా బాగా చేసాయి. నాన్ కోర్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఆ ప్రాసెస్‌ని ఇంకా కరెక్ట్‌గా చేయలేదని నేను అనుకుంటున్నాను. సో, ఐటీ ఇది దీంట్లోనేమో మళ్ళీ చిప్స్ మార్కెట్‌లోను ఎఫ్ఐఎస్ జూలైలో మార్కెట్‌ను కొనాలని చూస్తున్నారు. ఆగస్ట్‌లో మనకు మూవ్‌మెంట్‌ని క్యారీ అవుతుందో మనకు తెలియలేదు. అలాంటివి ఏం చెప్తున్నారు ఎలక్ట్రానిక్ కంపెనీని ఫుల్‌గా చేసేసారు. వాళ్ళకేమో $500 మిలియన్ 500 మిలియన్ రెవెన్యూ టార్గెట్ చేస్తున్నారు దాంట్లో. బేసిక్‌లీ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ టాటా లాగా ట్రై చేస్తున్నారు. అదే సమయంలో అమెరికా తరకి సెకండ్ క్వార్టర్ గ్రోత్ ఏమో 1.5% స్లంప్ అయింది. గ్రోత్‌కి తక్కువ అవ్వడం వల్ల ఈ డేటా సెంటర్స్ అండ్ పర్సనల్ కన్జంప్షన్ అనేది వాళ్ళ తాలూకా మార్కెట్ మీద ఉంచినట్టుగా ఉన్నది. ఎప్పుడు రివర్స్ అవుతుందనేది ఎవరికీ తెలీదు. మన పటాస్ లిస్ట్‌లో చాలా లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఫేవరబుల్‌గా ఉన్నాయి. చాలా స్టాక్స్ ఏమో చాలా హైగా ఉన్నాయి. ఐటీ స్టాక్స్ ఏమో ఈ ర్యాలీ తర్వాత కూడా చాలా లోగా ఉన్నాయని అనుకోవచ్చు. మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సన్ ఫార్మా ఇంకో న్యూస్ ఏంటంటే సన్ ఫార్మా ఏమో విడుదల మార్కెట్‌కి సెమీ గ్రూటెడ్ అప్రూవల్ దొరికిపోయింది. ఫార్మా ఏమో కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. మార్కెట్ చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఇన్ ద సెన్స్ ఎట్ అవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌కి ఇన్ ద సెన్స్ అపోజిట్‌లో వెళ్తున్నది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎత్తున్నంతలో మన మార్కెట్ అంత లెవెల్‌లో పెరగలేదు. అక్కడ పడినా కూడా ఇక్కడ పడడం లేదు. యాక్టివిటీ ఎలాగ కోఆర్డినేట్ అవుతుందో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 అండి. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం ఇంత పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.